తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద న్యాయవాదులు నివాళులర్పించారు. సెప్టెంబర్ 17 నుంచి అసెంబ్లీ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం పతాక ఆవిష్కరణ చేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాకే అసెంబ్లీని ప్రారంభించాలని కోరారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. ఆ యొక్క ప్రాంతాలను అధికారికంగా నిర్వహిస్తుంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 30న జరగనున్న తెలంగాణ మార్చుకు మద్దతు ప్రకటించారు. న్యాయవాదులంతా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ నరేష్ కుమార్, కన్వీనర్ పి ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఏదే విధంగా అయితే ఆ యొక్క ప్రాంతాలను అధికారికంగా నిర్వహిస్తుంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం చాలా సిగ్గుచేటు అనుభవిస్తున్నాము. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకోవడం చాలా సిగ్గుచేటని జూనియర్ న్యాయవాదుల సంఘం విమర్శిస్తుంది. అంతేకాదు, ఏదైతే తెలంగాణ మార్చి సెప్టెంబర్ 30న జరగబోయే తెలంగాణ మార్చుకు మా యొక్క తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని చెప్పి ఆ రోజు తెలంగాణ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని ఒక సభను విజయవంతం చేస్తామని మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ विमोचन दिवस के रूप में स्टेट गवर्नमेंट डिक्लेयर करना बोल के और बड़े पैमाने पे वो बनाना बोल के फेस्टिवल टाइप और आने वाला TV11 न्यूज़, हैदराबाद.